ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ కోనుగొండ్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా కన్యా రాశి వారి పరిస్థితి ఈ మాసం ఎలా ఉండబోతుంది? అక్షయ తృతీయ కూడా ఈ మాసంలో ఉంది మనకి. దీన్ని ఎలా నిర్వహించుకోవాలి? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు ఈ నెల వెళ్ళి తీసుకోవాలి? మనం ముందు కన్యరాశి ఇంట్రడక్షన్ ఎలా ఉండబోతుందో చెప్పేసి వాళ్ళు కూడా టెన్షన్ లేకుండా ఉంటారు. ఫస్ట్ ఇది కొంచెం ఛాలెంజింగ్గా ఉండే మాసం. అప్స్ అండ్ డౌన్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఒక పక్కన అపార్చునిటీస్ ఉంటే ఒక పక్క ఛాలెంజెస్, రెండు ఈక్వల్గా ఉంది కాబట్టి కొంచెం క్యాలిక్యులేటెడ్గా వెళ్ళాల్సిన మంత్ అది మనం డీటెయిల్స్ చెప్పుకుందాం. ఎక్కడ అనుకూలంగా ఉంది, ఎక్కడ ఛాలెంజింగ్గా ఉంది, తద్వారా ఏంటంటే ఎక్కడెక్కడ అనుకూలంగా ఉందో చక్కగా టైం అక్కడ స్పెండ్ చేసి ఎక్కడెక్కడ ఛాలెంజింగ్ ఉందో అవి కొంచెం పోస్ట్పోన్ చేసుకోవటమా, లేదంటే కొంచెం రెమెడీస్ అవి చేసుకుంటే ఉంటే బాగుంటుంది. ముఖ్య ఉద్దేశం అది. అయితే ఇది మనకి ఏప్రిల్ మంత్ 2-3 విశేషాలు ఉన్నాయి, ఒకటి కాదు. ఒకటి ఏంటంటే 15 days ఇది చైత్ర మాసం, 15 days ఇది వైశాఖ మాసంలో పడిపోతుంది. ఇందులో మనకి 19వ తారీఖు అక్షయ తృతీయ ఉంది. చాలా చాలా విశిష్టత గల రోజు అనమాట. అంటే మనకి ఈ వేదిక క్యాలెండర్లో 4 రోజులు చాలా చాలా ముఖ్యమైనవి ఉంటుంది. ఒకటి దసరా, 2 దీపావళి, చైత్ర మాసం, తర్వాత ఇది అక్షయ తృతీయ అంటే ఉగాది. ఈ 4 పండుగలకు చాలా విశిష్టత ఉంటుంది టోటల్గా. అట్లాంటిది ఇందులో ఈ పండగ చేసుకోవటం ఇంకా చాలా ముఖ్యం. దాని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, శాస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటుంది. కన్యరాశి ఇంకొక విశిష్టత, 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. ఏవేంటి? సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. ఎప్పుడెప్పుడు మారుతున్నాయి? 2వ తారీఖు, 11, 14, 19వ తారీఖు. 19వ తారీఖు శుక్రుడు మారుతూ ఉన్నారనమాట. ఈ మార్పుల ద్వారా ఎలా ఉంటుంది అంటే మనకు సూక్ష్మ గోచారము, లఘు గోచారం అనే ఒక కాన్సెప్ట్లో మహర్షులు సింపుల్గా ఒక చెప్పేస్తారు అనమాట. న్యూస్లో హైలైట్స్ లాగా, హెడ్లైన్స్ లాగా. ఏంటి? ఫస్ట్ యాత్ర అంటే తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. రెండోది పీడం, శారీరకంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, పీడించబడినట్లు. కుజుని వల్ల కొంచెం మానసికంగా ఆందోళనగా ఉంటుంది. బుధుని వల్ల అనుకున్న పనుల్లో అపోజిషన్ అంటే తీవ్రత, వ్యతిరేక భావం ఉంటుంది. అయితే ఫైనల్గా స్త్రీ సుఖ ఆప్తి, స్త్రీల ద్వారా కానివ్వండి, లేదంటే లగ్జరీ కంఫర్ట్ ఉండటం వల్ల మహాభాగ్య యోగం అంటే ఒక లక్ ఉంటుంది. వీళ్ళకి ఎన్ని పడినా కానీ ఒక లక్కీగా ముందుకు వెళ్ళిపోతారని మీరు గమనించాలి. ఇవి మనం ఇన్ డీటెయిల్ చూస్తే ఏమవుతుంది? సూర్యుడు వీళ్ళకి 8వ హౌస్లో ఉండటంతో కొంచెం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, అది అంత మంచి పొజిషన్ కాదు సూర్యుడికి. సూర్యుడు కాదు, 8th హౌస్లో ఏ గ్రహం కూడా ఉండటం మంచిది కాదని చెప్తారు. ముఖ్యంగా సూర్యుడు ఉండకూడదు. ఏమవుతుంది? దుర్దోష శత్రు సంవాదో అంటే వీళ్ళు అప్పటిదాకా ఏదో ఒక మంచి ట్రాక్లో వెళ్తున్న వాళ్ళు కాస్త ఏంటిది ఇలా క్రాస్ రోడ్లో వెళ్తే ట్రై చేద్దామని ఎక్స్పెరిమెంట్లు చేస్తారు. అన్నిట్లో ఇందులో మ్యారేడ్ వ్యవహారాల దగ్గర నుంచి, ఫ్రెండ్షిప్ దగ్గర నుంచి, జాబ్ దగ్గర విషయంలో. అందుకని ఈ విషయం కొంచెం జాగ్రత్తలు. ఎప్పుడైనా క్రాస్గా వెళ్ళిపోతే మళ్ళీ క్రాసే దగ్గరికి వచ్చేస్తుంది. కష్టం ఇష్టం మంచి మార్గంలో వెళ్తే ఏదో దాంట్లో గమ్మిక స్థానం చేరుకుంటాం అనమాట. దుర్దోష అంటే చెడు పనులు చేయాలని ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత శత్రు సంవాదో, చూడండి వీళ్ళంతా వీళ్ళే శత్రువుల దగ్గర పోయి వీళ్ళే గొడవలు పెట్టుకొని వస్తారు. శత్రువుని ముందు వదిలిపెట్టాలి. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు? మంచిని పావలా పెట్టి కొనుక్కోవాలి, చెడుని 30 పెట్టి వదిలించుకోవాలని సామెత చెబుతూ ఉంటారు వాళ్ళల్లో. అవునా కదండి? అందుకని చెడు ఏదని జరిగి వచ్చినప్పుడు ముందు వాళ్ళ దగ్గర పోకుండా దూరంగా. వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయి శత్రువులతో వీళ్ళు తక్కువ పెట్టుకుంటారు. అందుకని ఈ 2 ఎక్స్పెరిమెంట్లు చేయకండి బాబులు. ఇక నక్షత్రాల పరంగా ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇందులో 3 ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో ఉత్తర ఫాల్గుని చూసుకున్నారనుకోండి, రాజ్యలాభము, వస్త్రలాభము చూపిస్తుంది. ధనలాభము, రాజ్యలాభము, ధనలాభము, వస్త్రలాభం. అంటే ఇక్కడ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఛాలెంజెస్, ధనహీనత, దరిద్రము అంటే వాళ్ళకి అవసరానికి తగిన విధంగా ధనం రాదు. రెండోది వచ్చిన ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. హస్త నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము, వస్త్రలాభము. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దరిద్రము, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ధనహీనత, ధనం అందుబాటులో లేకుండా పోయే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటం ఎంతైనా అవసరం. చిత్తా నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం, ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. వస్త్రలాభము, వీళ్ళు బాగా షాపింగ్కి వెళ్ళి వస్త్రాలు కొనుక్కుంటారు అనుకోండి, అందరికి వస్త్రలాభం చూపిస్తూ ఉంటుంది. బంధనము, ధనహీనత, దరిద్రము చూపిస్తుంటుంది. అంటే ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. ఈ చిత్తా నక్షత్రం వాళ్ళకి డబ్బులు కూడా టయానికి అందుబాటులో ఉండవు, కానీ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి కామన్గా చూస్తే 2 అండి వీళ్ళకి.
ప్రమోషన్స్ వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్త్రలాభంగా ఉంటుంది. ఒకసారి కొత్త బట్టలు కొనండి, ప్రమోషన్ కూడా వచ్చేస్తుంది, అలా కూడా మనం చెప్పుకోవచ్చు. సో బట్టలు కొనడం చాలా ఈజీ కదా. ఎప్పుడైతే బట్టలు కొనేస్తాం, కొత్త బట్టలు చక్కగా వేసుకుంటాము, ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటే కోరిలేషన్ మనం చేసుకోవచ్చు. ఇది కాకుండా ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి పశునాశనం, గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పశునాశనం అంటే ఓవరాల్ అగ్రికల్చరల్ అవి ఇవి. ఇన్ కేసు సిటీల్లో లేదంటే ఫారిన్లో అక్కడ ఉంటే వాళ్ళకి అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కనుక సంబంధం లేకుండా ఉంటే వాళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చే కార్లు కానివ్వండి, లేదంటే ఏదైనా వస్తువులు ఉంటే బాగా యూజ్ అయ్యి వాటిలో ప్రాబ్లమ్స్ వచ్చి ప్రాబ్లం అంటే అసలు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. ఇది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందని మనం తెలుసుకోవచ్చండి. తర్వాత గమన వ్యయం వృధా అంటే ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తే అందులో వీళ్ళకి ఉపయోగం ఏముండదు, వరకు పొయ్యి వచ్చేస్తూ ఉంటారు. అందుకని ఇది కూడా ఎట్లాంటి పనులు కూడా ఏమి చేయొద్దు. దుఃఖ వార్త శృతం చేయవ, వీళ్ళకి దుఃఖం కలిగించే ఒక వార్త అయితే ఖచ్చితంగా వింటారు. 8వ స్థానంలో ఉండటంతో తద్వారా ధనం కోల్పోవటం, విపరీతంగా భయపడితే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క విషయం కొంచెం జాగ్రత్తగా, ఇది మీ చేతుల్లో లేదు, మిగతా ఫస్ట్ 2-3 ఏళ్ళ చేతుల్లో ఉన్నాయి. కుజుడు 7వ స్థానంలో ఉండటంతో ఇది కూడా మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఏ విధంగా 7వ స్థానంలో కుజుడు అంటే అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశం బంధువిహి అని చెప్తారు. అంటే భోజనం చేయడానికి కూడా టైం లేకుండా అటు ఇటు ఉరుకులు పెడుతూ పరుగులు పెట్టే విధంగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక బాధ కలుగుతూ ఉంటుంది. కువార్త, చెడు వార్త అయిన అవకాశం ఉంటుంది. చూడండి, సూర్యుడు చెడు వార్త, కుజుడు కూడా వీళ్ళకి చెడు వార్తను తీసుకొని వస్తున్నారు. పుత్ర భాతృణం క్రోధ అంటే అన్నదమ్ముల దగ్గర నుంచి కానివ్వండి, లేదంటే సోదరుల దగ్గర నుంచి, కుమారుల దగ్గర నుంచి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. 2 విషయాలు గమనించుకోండి. ఒకటి, ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. జ్యువెలరీ కానివ్వండి, మీరు అప్పటిదాకా దాచిపెట్టుకున్న బ్యాంకు బ్యాలెన్స్ చాలా జాగ్రత్తగా ఉంటే, ఆన్లైన్ ట్రేడ్ నాకు ఈ మధ్య ఎక్కువ కాల్స్ అయ్యి వచ్చేస్తున్నాయండి. టక్కన డబ్బులు పోగొట్టుకుంటారండి. 10 ఏళ్ళు 12 ఏళ్ళు కష్టపడిన డబ్బులు మొత్తం ఆన్లైన్లో పోగొట్టుకొని వచ్చేసి బాధపడుతూ ఉంటారు. చూడండి, లేడీస్ ఇంకా అండి పాపం వాళ్ళు బయటికి చెప్పుకోలేరు, వాళ్ళకి ఇంకా ఎఫినిటీ ఎక్కువ, అది ఎమోషన్స్ ఎక్కువ ఉంటుంది. 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు కూడబెట్టుకుంటారు 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఎవరికో ఇవ్వటమో ఏదో ఆన్లైన్లో పెట్టుకోవడం డబ్బులన్నీ పోగొట్టుకుంటారు. ఒక్క విషయం గమనించుకోండి, ఈ మాసంలో కన్య రాశి వాళ్ళకి ఇలా సడన్గా డబ్బులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్, ధనం నాశనమయ్యే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ప్రొఫెషన్లో మాత్రం ప్రోగ్రెస్ కన్నా చక్కగా వాతావరణం అనుకూలంగా ఉంటుందని గమనించాలి. అదేవిధంగా శుక్రుడు వీళ్ళకి 9వ స్థానంలో ఉండడం భాగ్యం. ఈ యొక్క శుక్రుడు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నాడు. ఏమవుతుంది, వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురు భక్తి, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉంటారు. స్వధర్మకృత్, మంచి పనులు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. చిత్తశుద్ధి, ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అభిష్టార్థ, అనుకున్న పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటిదాకా చూసుకుంటే వీళ్ళని ఒక్క శుక్రుడు మాత్రమే కాపాడుతూ ఉన్నారు. గమనించుకోవాలి, ఇక్కడ శుక్రుడు అంటే భార్యాభర్తలు అన్నీ ఉన్నది ప్రత్యేక. ఈ మాసం ఈ రాశి వాళ్ళు జెంట్స్ అయితే భార్య యొక్క సలహా తీసుకొని ముందుకెళ్ళటం చాలా ఉత్తమం. లేదంటే వీళ్ళు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతారు. ఇన్ కేస్ లేడీస్ అయితే హస్బెండ్ చెప్పిన మాటలతో వాళ్ళకి 1-2 సార్లు చెప్పుకొని డిస్కస్ చేసుకొని వాళ్ళ ఒపీనియన్ కూడా కన్సిడరేషన్ చేయాల్సిన టైం అయితే ఇది. అయితే ఇంకో వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది, రొమాంటిక్గా ఉంటారు. ఇన్ కేస్ ఎవరైనా కనుక మ్యారేజ్ ఇలాంటి వాటికి సంబంధించి ప్రేమ వ్యవహారాలు ఉంటే పెద్దవాళ్ళకి కరెక్ట్గా చెప్పి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోవడానికి ఒక మంచి టైం అని మనం గమనించాలి. ఇది మనకు ఒక గ్రహాల వైజ్ ఎలా ఉంది మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఇక అక్షయ తృతీయని ఏ విధంగా వినియోగించుకుంటే బాగుంటుంది? ఇక చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోవడానికి ఈ మాసం ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి? ఫస్ట్ అక్షయ తృతీయని సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా ఒక చిన్న బంగారం ముఖాన్ని కొనికి ఇంట్లో పెట్టుకోండి. ఇంటిని గృహలక్ష్మి అంటారు. ఇంట్లో డబ్బులు పెట్టుకుంటేనే మనిషికి ఇల్లు అనేదే ఆలయం. ఓకే, ఇల్లు అనేదే దేవాలయం, ఇంట్లో అనేదే గృహలక్ష్మి, సంతానలక్ష్మి కదా. తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంటారు. మనం ఉండేది మన శరీరం పెట్టుకునే ఇంట్లో కదండి. ఈ ఇంట్లో ఎప్పుడు కలకలగా చక్కగా ఉండటానికి బంగారం కొనుక్కోమని మనకు చెప్పారు. భార్యకి గిఫ్ట్గా ఇచ్చేసేయండి. భార్యలు చక్కగా జాబ్ చేస్తుంటే భర్తలకు గిఫ్ట్ ఇచ్చేసేయండి. ఆ ప్రకారంగా మంచి గోల్డ్ కొనుక్కోండి. 100% సజెస్ట్ చేస్తాను. అది ఎందుకు వచ్చింది బంగారం. ఓకే, బంగారాన్ని హిరణ్య గర్భుడని ఎవరినంటారు, విష్ణుమూర్తిని అంటారు. హిరణ్యవర్ణం హరిణీం అని చెప్పేసి శ్రీ సూక్తం అని అంటారు. ఇది ఋగ్వేదంలో ఉంటుంది. అందులో కూడా అమ్మవారిని బంగారంతోనే పోల్చారు. అందుకని ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ బంగారం కొని పెట్టుకోవడం చాలా ఉత్తమని సజెస్ట్ చేస్తాను. ఇంకా ఏం చెప్తారంటే ఉదక కుంభదానం, ఇది మన గ్రంథాల్లో వివరించారు. చాలా మందికి చలవదు ఇది. ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే ఒక చెంబు కానీ పాత్ర అని చెప్తారు. ఒక రాగి చెంబు తీసుకొని చక్కగా అందులో నీళ్లు నింపి కొంచెము సుగంధ ద్రవ్య ఆలుకాలు కానీ ఏమన్నా వేసి
వాటిని ఆ చెంబుకి కొంచెం పసుపు కుంకుమ పెట్టి కొంచెం అందులో బెల్లం కానీ ఏమన్నా తీర్థంలాగా ఇచ్చేసి అది ఒక సత్పురుషులకు దానం చేస్తే చాలా చాలా లాభం కలుగుతుంది. ఇది నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ 2-3 years బ్యాక్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సిఇఓకి వాళ్ళ ఇంట్లో పూజ చేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వైశాఖ మాసము ముందు లేదు, వాళ్ళకి ఆ పూజలు జరిగే మధ్యలో వివరించడం జరిగింది. ఇలా అలా శాస్త్రాలు చెప్పారండి. దాని ఉందండి, భలేవాళ్ళని చేసేయండి, ఎందుకు కావాలి చెంబులు చెప్పండి, రాగే కదా మేము తీసుకొచ్చేస్తాం అని చెప్పి 21 చెంబులు 21 దానం చేసేసారు మా ఆచార్య. చూడండి అదృష్టం కొంతమందికి అలా ఉంటుంది. అందులో పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎంత అవుతుందండి ఒక చెంబు 300, 400, 500 అంతమించి పెద్ద ఖర్చే ఉండదండి. నీళ్లు పోయటం ఇచ్చేసండి భక్తిగా. అది ఉదక కుంభధానం చేసేస్తే ఆ యొక్క ఏమంటారు ఆ పాత్రలాగా వీళ్ళు కూడాను ఆ పుణ్యం అలా పట్టుకొని ఉంటుంది అని శాస్త్రాలు వివరించడం జరిగింది. వీటితో పాటు ఎనీథింగ్ ఆ రోజు సద్భావంతో కనుక చేయగలిగితే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఈ మాసంలో ఈ రాశుల వాళ్ళకి గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే సూర్యుడి వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవటం లేదా సూర్యాష్టకం చదువుకోవటం, సూర్య నమస్కారాలు ఇంకా 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 చాలా మంచిది పెట్టుకొని ఉంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు ఈ రాశి వాళ్ళకి జనరల్గా బాగుందండి. మనకు ఓవరాల్గా బాగున్న రాశులు ఇది ఒక రాశి. ఇన్ కేసు వాళ్ళ ఏజ్ 35 to 45 ఉండి మీరు అప్పటిదాకా కెరీర్లో బాగా గ్రోత్ ఉండి సడన్గా ఆగిపోయారు, అది కెరీర్లో కానీ మ్యారిటల్ ఇష్యూస్లో కానివ్వండి, కోర్టు వ్యవహారాల్లో కానివ్వండి, లేదా హెల్త్కి సంబంధించిన వ్యవహారాల్లో కానీ ఎక్కడో ఆగిపోయారు, గ్రోత్ లేకుండా స్టాగ్నేటెడ్గా ఉందన్న ఒక ఫీలింగ్ వాళ్ళకి వస్తే ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఇండివిజువల్గా వాళ్ళ యొక్క జాతకాన్ని అసెస్మెంట్ చేయించుకోవడం చాలా ఉత్తమం. ఈ టైంలో వాళ్ళకి శాపాలు లేదా గ్రహ దోషాలని చాలా ఎఫెక్ట్ అవుతాయి. అవి వాళ్ళకి అర్థం కాదు. అది చూపించుకొని శాపాలు అంటే ఏమిటి, మాతృశాపం, పితృశాపం, గురు శాపం, బ్రహ్మశాపం, స్త్రీ శాపం, ఇలా 11 రకాల 13 రకాల శాపాలు వివరించడం జరిగింది. ఈ టైంలో ఏదైనా ఎఫెక్ట్ అయిందా, దానికి సంబంధించిన గ్రహాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకొని అవి చూసుకొని వాటి కనుక పరిహారాలు కనుక చేసుకుంటే లైఫ్ యాస్టీస్గా మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుందండి. అంటే అప్పటిదాకా వెళ్తే బాగుంది, ఆగిపోయారు కదా, ఇది సంథింగ్ బ్లాకేజ్ వస్తుంది, అది తీసుకుంటే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఇవన్నీ చేసుకొని ఈ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుందాము. ఇది ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎవరైనా కనుక ఉంటే మనకి హయగ్రీవ సంబంధించిన మంత్రాలు చాంట్ చేసుకోవటము, లేదంటే మేధా దక్షిణామూర్తి హోమము కానీ అభిషేకం కానీ పాశుపత అభిషేకం కానీ చేయించుకుంటే అకాడమిక్స్లో బాగా పెర్ఫామ్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది పిల్లలండి. సో ఈ రాశి వాళ్ళు అందరూ బాగుండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఓవరాల్గా ఈ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ. ధన్యవాదాలండి.